తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా సినీ రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం కూడా అందింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా, అసలు ఆయన్ని ఆహ్వానిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. చంద్రబాబు గెలిచిన తరువాత అభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి, నందమూరి, నారా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలను, కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే చంద్రబాబు గెలిచిన తరువాత ఎన్టీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణుల్లోని ఒక వర్గం వాళ్ళు ఎన్టీఆర్ ని ఒక రేంజ్ లో దూషిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ చంద్రన్న ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ హాజరవుతారా లేదా దానిపై క్లారిటీ ఇచ్చేశారు నందమూరి హీరో చైతన్య కృష్ణ. ఫ్యామిలీ అంటే సంతోషంలోనే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలని హితూ పలుకుతూ ఎన్టీఆర్ ని పిలిచినా వస్తాడో రాడో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీతో ఉన్న విభేదాలపై ఓపెన్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో చైతన్య కృష్ణ మాట్లాడుతూ, బుద్ధిలేని వెధవలు మా ఫ్యామిలీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు గురించి, ఆయన భార్య గురించి నీచంగా మాట్లాడారు. జగన్ భార్య భారతి గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తిట్టింది లేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, నారా వారి ఫ్యామిలీ కానీ భారతిని తిట్టలేదు. రాజకీయాల్లో మహిళల గురించి మాట్లాడడం సరికాదు, హుందాగా వ్యవహరించాలి అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా కించపరిచినప్పుడు మీ మామయ్య గారు ఏడుస్తున్నారంటూ నాకు ఫోన్ వచ్చింది. అదేంటి, ఆయన ఏడవడం ఏంటి అని షాక్ అయ్యాను. వెంటనే టీవీ పెడితే చంద్రబాబు మామయ్య ఘోరంగా ఏడ్చారు. అది నన్ను చాలా కలిచివేసింది. మా నందమూరి ఫ్యామిలీ లాగే నారా ఫ్యామిలీ కూడా ఆడవాళ్ళని బాగా గౌరవిస్తారు. అలాంటిది తన ఇంట్లో వాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడి అవమానించడంతో మామయ్య తట్టుకోలేకపోయారు. ఆయన పోరాట యోధుడు. అలాంటి వ్యక్తిని ఏడిపించారు. ఆ సమయంలో మా ఫ్యామిలీ మొత్తం ఆయన వెంట ఉన్నారు. ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడం కాదు, బాధను కూడా పంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మధ్య ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రావడం లేదు. నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా రావడం మానేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో నాకు తెలియదు అని అన్నారు నందమూరి చైతన్య కృష్ణ.